అప్పుడు కూడా నీ బిడ్డని తండ్రిలాగా కాపాడటానికి నేనున్నాను అని రామచంద్రుడు అభయం ఇచ్చాడు. ఇది కదా రాముడంటే. శరాభితప్తేన విచేతసా మయా ప్రదూషితస్త్వం యదజానతా ప్రభో ఇదం మహేంద్రోపమ భీమ విక్రమ ప్రసాదితస్తవ్యం క్షమమే నరేశ్వర. అప్పుడు వాలి అంటున్నాడు, ఓ ధర్మప్రభు, నీ యొక్క బలమైనటువంటి బాణం వల్ల, దివ్యమైనటువంటి బాణం వల్ల బాధింపబడిన వాడిని, ఆలోచించే శక్తి తగ్గిపోతుండటం వల్ల ఆ బాధలో నిన్ను ఏమేమో అన్నాను, నిన్ను తోలనాడాను. ఇప్పుడు నిన్ను బతిమలాడుకుంటున్నాను, నన్ను క్షమించు స్వామి. ఇప్పటికి 3 సార్లు శరణాగత వత్సలుడైన శ్రీరామ ప్రభువుని వాలి క్షమాపణ కోరుకున్నాడు. కాబట్టి అంతటి దోషి అయినా కూడా స్వామిని శరణాగతి చేయటం వల్ల వాలి యొక్క సర్వ పాపాలు నశించిపోయినాయి. అంటే 3 సార్లు మనఃపూర్వకంగా త్రికరణ శుద్ధిగా ఎవడైతే ప్రార్థిస్తాడో భగవంతుణ్ణి, అప్పుడు భగవంతుడు తానే ప్రత్యక్షమై భక్తుణ్ణి కాపాడతాడు అనేదానికి నిదర్శనమే వాలికి శ్రీరామచంద్రమూర్తి విష్ణువుగా కనపడటం. ఇది ఎంత రాముడు దాచుకున్నా కొన్ని చోట్ల దాగడు. అంతేకాదు, రామచంద్ర ప్రభువుకి క్షమాగుణం ఎక్కువ. ఈ విషయాన్ని గ్రహించి మనం కూడా మన యొక్క పాపాలను పోగొట్టుకోవాలంటే ఆ రామచంద్ర ప్రభువుకి శరణాగతి చేయాలి. విభీషణుడు శరణాగతి చేశాడు. రామా, నేను నీవాడిని అని ఒక్కసారి అంటే చాలు, సర్వభూతముల నుండి వాడిని రక్షిస్తానని చెప్పాడుగా. అది నా వ్రతం అని కూడా చెప్పాడు. ఏతత్ వ్రతం మమ అన్నాడు రాముడు. రాముడు ప్రయోగించినటువంటి బాణానికి వాలి పడిపోయినట్లుగా తారకి తెలిసింది. కిష్కింధలో ఉన్న తారకి పుత్రుణ్ణి వెంట పెట్టుకొని కిష్కింధ నుండి పరుగున వచ్చింది అక్కడికి. అంగదుడి యొక్క పరివారం అంతా కూడా ధనుస్సులు చేత ధరించి ఉన్నటువంటి రాముణ్ణి చూసి పరుగెట్టి పారిపోతూ ఉన్నారు భయంతో. ఆ వానరులందరినీ తార చూసి, ఏ వాలికి ముందు ఉండి యుద్ధం చేసేవాళ్ళో మీరు పూర్వం, అటువంటి మీరు మీ రాజైనటువంటి వాలి చంపబడితే చూసి అతన్ని విడిచి పారిపోవచ్చా? వెళ్ళిపోతున్నారా? క్రూరుడైనటువంటి సుగ్రీవుడిని, రాజ్యం కోసం రాముడి యొక్క సహాయం తీసుకున్న సుగ్రీవుడిని చూసి మీరెందుకని పారిపోతున్నారు? మీరంతా కామరూపులు కాదా అని అనగానే వాళ్ళు, ఆ వానరులు అన్నారు, అమ్మా, రాముడికి వాలికి యుద్ధం జరిగింది. వాలి పెద్ద పెద్ద చెట్లని పర్వతాలని తీసుకొచ్చి రాముడి మీదకి విసిరేశాడు. ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం లాంటి బాణాలతోటి రాముడు ఆ చెట్లని పర్వతాలని విరక్కొట్టాడు. ఆ యుద్ధంలో ఆఖరికి రాముడు వాలి మీద బాణం ప్రయోగించి చంపేశాడు. నువ్వు ఈ నగరాన్ని సూర్యులచే రక్షింపజేయి, అంగదునికి రాజ్యాభిషేకం చేయించు, అప్పుడు సర్వ వానరులు నిన్ను సేవిస్తారు. లేదా పుత్రుడితో కలిసి పారిపో. ఎందుకంటావా? సుగ్రీవుని వెంట ఉన్న వానరుల యొక్క భార్యలు మన నగరంలోనే ఉండిపోయారు. ఈ అవకాశం వల్ల వాళ్ళు వచ్చి ప్రవేశింపలేనటువంటి కిష్కింధను ఆక్రమించి మనందరినీ చంపేస్తారు. అందుకని నీవు నీ కొడుకును రక్షించుకో, పారిపో అన్నారు. ఇక్కడ వాల్మీకి మహర్షి చక్కని ఉపదేశాన్ని మనకిస్తున్నారు.
అక్కడ నీ కొడుకైన అంగదుణ్ణి సుగ్రీవుడితో సమానంగా రక్షిస్తాను అని రామచంద్రమూర్తి అభయం ఇచ్చాడు. ఇక్కడ వాలి వెంట ఉండే వానరులు ఏదేదో ఊహించుకొని వాళ్ళ బుద్ధికి తోచినట్లుగా చెబుతూ ఉన్నారు తారకి. అంటే ఆ మాటలతోటి తారని అంగదుణ్ణి భయపెడుతున్నారు. వానరులు చపల చిత్తులు కాబట్టి మనం ఎక్కువగా వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మనం మనుష్యులం కదా, జ్ఞానం కలిగిన వాళ్ళం కదా. అయినా కూడా మనలో కూడా అనేక మంది సత్యాన్ని తెలుసుకోకుండా పుకార్లను నమ్ముతాం. అటువంటి అసత్యపు మాటల మీద వ్యామోహంతో నమ్ముతాం. అటువంటివి నమ్మద్దని ఇక్కడ మహర్షి హెచ్చరిస్తున్నాడు. పుత్రేణమం కిం కార్యం రాజ్యేన చ కిమాత్మన కపిసింహే మహాభాగే తస్మిన్ భర్తరి నశ్యతి అంటున్నది. అప్పుడు తార చిరునవ్వుతో చెబుతోంది, ఓ వానర శ్రేష్ఠులారా, నా భర్తే లేకపోయిన తర్వాత నాకెందుకు ఈ రాజ్యం? ఈ కొడుకు వాలి వద్దకు వెళ్ళి స్వర్గానికి వెళ్ళినటువంటి అతడి యొక్క పాద మూలము చెంత నేను కూడా వెళ్ళిపోతాను అని వాలి దగ్గరికి రోదన చేస్తూ వెళ్ళింది ఆ తల్లి. వానరుల మాట విని రాజ్య వ్యామోహంతో కొడుకును వెంట పెట్టుకొని పారిపోలా. నా భర్తే పోయిన తర్వాత నాకెందుకు ఈ దిక్కుమాలిన రాజ్యం అంటున్నది. అక్కడనే దృఢమైనటువంటి ధనస్సుని పెట్టుకొని నిలబడి ఉన్నటువంటి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి చూసింది. వాళ్ళని దాటుకుంటూ ముందుకు వెళ్ళింది. భర్త దగ్గరికి వెళ్ళింది. నేల మీద స్పృహ తప్పి పడిపోయింది. ఇక్కడ ప్రతి సన్నివేశాన్ని మనస్సులో చిత్రీకరించుకొని శ్రద్ధగా చదివితేనే మనకు బాగా అర్థం అవుతుంది. అలా పడిపోయినటువంటి తార కొంతసేపటికి తేరుకుంది. నాథ, నీలాంటి ఉత్తమమైనటువంటి రాజులు నేల మీద ఎప్పుడు పడుకోరు. నీవు నేల మీద పడుకోవటం మంచిది కాదు. లేచి నీ మంచం మీద, నీ మెత్తటి పరుపు మీద పడుకో. ఓ భూపతి, నాకంటే ఈ భూమియే నీకు ఎక్కువైందా? ఈ భూమిని కవ్వులించుకుని పడుకున్నావు. నీవు స్వర్గంలో కిష్కింధకు పోలి ఉన్నటువంటి నగరాన్ని నిర్మించే ఉంటావు. నిన్ను ఈ విధంగా చూసినా కూడా నా గుండె పగల్లేదు. దీన్ని బట్టి చూస్తే నాకు గుండె కాదు, బండేమో, బండ కంటే గట్టిదేమో. నేను చెప్పిన మాటలు నీవు వినిపించుకోలేదు. సుగ్రీవస్య త్వయా భార్య హృతా సచ వివాసితః యత్తుస్తస్య త్వయా వృష్టిః ప్రాప్తేయం ప్లవగాధిప. నాథ, కామానికి లొంగిపోయి సుగ్రీవుడి యొక్క భార్యని అధర్మంగా పొందావు. అతడిని రాజ్యం నుండి తరిమి కొట్టావు కదా. దాని ఫలితంగానే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు ఈ శిక్ష. అంతే తప్ప వేరు కాదు. పూర్వం ఏ రోజు కూడా దుఃఖం ఎరగనటువంటి నన్ను అనాథని, విధవరాలిగా చేశావు కదా. అతి సుకుమారంగా పెరిగినటువంటి నీ కుమారుడైనటువంటి అంగదుడు నీవు లేకపోవడం వల్ల పినతండ్రికి కోపం వస్తే ఏ విధంగా జీవించగలుగుతాడు? ఎవరికి వశుడువు కానటువంటి నిన్ను ఆ కాలమే బలాత్కారంగా సుగ్రీవుడికి వశమయ్యేటట్లుగా చేసింది. రాముడు ఇతరులతో యుద్ధం చేస్తున్నటువంటి వాలిని అన్యాయంగా చంపి నీచమైనటువంటి పని చేశాడు. నిన్ను చంపటం ద్వారా రాముడు గొప్ప కార్యాన్ని సాధించి సుగ్రీవుడికి తానిచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడు. సుగ్రీవుడి వైపు తిరిగింది. సుగ్రీవా, నీ కోరిక నెరవేరింది. నీకు రాజ్యం లభిస్తుంది.
ఏ దిగులు లేకుండా నీ భార్య రొమ్మను పొంది రాజ్యాన్ని అనుభవించు. ఓ వానరనాథుడా, నీ ఉత్తమమైనటువంటి భార్యలు కూడా వచ్చున్నారు చూడు. సుగ్రీవుడు నీకంటే పరాక్రమవంతుడు మరియు బుద్ధితో ఏ పనినైనా సాధించగలిగిన నైపుణ్యం కలిగిన వాడు. పూర్వం నీవు శత్రువులను చంపినటువంటి శయనమునే ఆశ్రయించావు. నేనే సూర్యుణ్ణి వీరుణ్ణి అనేవాడివి. నాథ, బుద్ధిమంతుడు ఎవ్వడూ కూడా సూర్యుడికి తన కుమార్తెని ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఈ రోజున నాకు జరిగిన విధంగానే వైధవ్యం సంప్రాప్తిస్తుంది అని బాధపడుతూ చెప్పి కొన ఊపిరితో ఉన్న వాలిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నది తార. తన తండ్రి మరణిస్తున్నాడని అంగదుడు కూడా నేల మీద పడిపోయి పొర్లుతూ మట్టిలో బోరు బోరున విలపిస్తూ ఉన్నాడు. వాలి ఎక్కడ పడిపోయి ఉన్నాడో అక్కడే తార కూడా ప్రాయోపవేశం చేసుకోవటానికి సిద్ధపడింది. గుణదోషకృతం జంతుస్వకర్మ ఫలహేతుకం అవ్యగ్రస్తదవాప్నోతి సర్వం ప్రేచ్య శుభాశుభం శోచ్యాశోచసికం శోచ్యం దీనం దీనానుకంపసే కస్య కోవానుకోచ్యస్తి దేహేస్మిన్ బుద్బుదోపమే. ఇప్పుడు మహానుభావుడు రామభక్తుడు వానర ప్రముఖుడైనటువంటి హనుమంతుల వారు ప్రవేశించి ఈ శ్లోకాలతో ఓరడిస్తున్నాడు. మెల్లగా అంటున్నాడు, అమ్మా తారా, సమస్త ప్రాణులు వాళ్ళు చేసినటువంటి మంచి చెడ్డ ఫలితాలని సుఖ దుఃఖాలని ఈ లోకంలోనే తప్పకుండా అనుభవించాలి. కానీ ఒకరు చేసిన దాన్ని మరి ఒకరు అనుభవించలేరు. ఎవరి చేసిన కర్మ వాళ్లే అనుభవించాలి అని మనం చెబుతాం కదా. కాబట్టి తల్లి, నువ్వు దుఃఖించకూడదు. ఈ దేహం నీటి బుడగలాంటిది. నీకు పుత్రుడు ఉన్నాడు. పుత్రులు లేని వాళ్ళు భర్తతో సహగమనం చేస్తారు. కానీ నీ వంటి వాళ్ళకి ఆ పని తగదు. నీ పుత్రుడు నీ మీద ఆధారపడ్డానమ్మా. నువ్వు అన్నీ తెలిసి ఎందుకని దుఃఖిస్తున్నావు? నీ కుమారుడైనటువంటి అంగదుడిని చూసుకొని నువ్వు బతకాలి. ఈ పిల్లవాడికి మున్ముందు చేయవలసినటువంటి క్షేమకరమైనటువంటి కార్యాలను గురించి ఆలోచించాలి. ఈ వాలి విషయాలని న్యాయానుసారంగా ఆలోచించి సామదాన ఉపాయాలను ప్రయోగించేటటువంటి వాడు. అందువల్లనే ధర్మం చేత జయించుకున్నటువంటి స్వర్గానికి వెళుతున్నాడు నీ భర్త. ఇతన్ని గురించి నువ్వు దుఃఖించొద్దు. వాలి మరణించాడు. నీ కుమారుడైనటువంటి అంగదుడికి, ఈ వానర భల్లూక రాజ్యానికి ఇప్పుడు నీవే సంరక్షకురాలివి. హనుమంతుల మాట చూడండి. వాలి భార్య కాబట్టి నువ్వే సంరక్షకురాలివి అంటున్నాడు. దుఃఖంతో ఉన్నటువంటి సుగ్రీవుడు, అంగదుడు మొదలైనటువంటి వాళ్ళు చేయవలసినటువంటి కృత్యాలు నువ్వే చెప్పాలి. వాలికి ఇప్పుడు తగు సంస్కారం చేయాలి. కాబట్టి నీ పుత్రుడైనటువంటి అంగదుడి చేత పితృకర్మలు చేయించాలి. నీ పర్యవేక్షణలో పట్టాభిషేకం చేయించి నీ పుత్రుణ్ణి రాజుగా చేయి అని హనుమంతుల వారు అన్నాడు. చూడండి, అప్పుడు తారన్నది, హనుమా, 100 మంది కొడుకులు ఉన్నా కూడా స్త్రీకి భర్తతో సాటిరారు. వానర రాజైనటువంటి వాలి సంస్కార విషయం గాని, వానర రాజ్యాన్ని నడపటానికి గాని, అంగదుడి విషయంలో కానీ నాకు ఎటువంటి సామర్థ్యం లేదు. అందువల్ల నా కుమారుడి యొక్క హితం కోరి
అతడికి చేయవలసిన కార్యాలన్నీ చేసే అధికారము బాధ్యత కేవలం తండ్రికి మాత్రమే ఉంది, తల్లికి లేదు. తండ్రి తర్వాత ఆ బాధ్యతని తండ్రి తర్వాత తండ్రి అయినటువంటి పినతండ్రి ఈ సుగ్రీవుడే చూసుకోవాలి. కాబట్టి అన్ని కార్యాలు చూసుకోవలసినటువంటి వాడు సుగ్రీవుడు మాత్రమే. నేను వాలితో పాటు ఇక్కడనే మరణించటానికి నిశ్చయించుకున్నాను, అదే నాకు యుక్తం అనుకుంటున్నాను అని బాధపడుతూ ఉంది. సుగ్రీవ దోషేణ నమాం గంతుమర్హసి కిల్బిషాత్ కృష్యమాణం భవిష్యేణ బుద్ధిమోహేన మాం బలాత్ యుగపద్విహితం తాత నమన్యే సుఖామవయోః సౌహార్ద భ్రాతృయుక్తం హి తదిదం తాత నాన్యథా. అప్పుడు కొన ఊపిరితో ఉన్నటువంటి వాలి ఇవన్నీ వింటూ కలగజేసుకొని సుగ్రీవుని దగ్గరకు పిలిచి, నాయన సుగ్రీవ, నా దోషాలను ఏమాత్రం మనస్సులో పెట్టుకోవద్దు. కాలం బలవత్తరమైనటువంటి స్వరూపంతో తన యొక్క ఫలితాన్ని ఇవ్వడానికి బహుశా నా బుద్ధిని చెడు మార్గంలో ప్రయాణించేటట్లు చేసింది, నీతో నాకు వైరం వచ్చేటట్టుగా చేసింది. ఈ ఫలితాలను అనుభవించటం కోసమని నీ నుండి నన్ను దూరం చేసింది. అన్నదమ్ములమైనటువంటి మనిద్దరము కలిసి ఏకకాలంలో సుఖం అనుభవించేటట్లు భగవంతుడు మన నుదిటిన రాయలేదు. సుగ్రీవా, నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. చివరగా నీకొక్క మాట చెబుతున్నాను, ఇది మాత్రం జాగ్రత్తగా విన్నాయన. నాకు ఒక్కడే కొడుకు అంగదుడు. వాడు ఇవాళ నా కోసం భూమి మీద పడి పొరలాడుతూ దుఃఖిస్తూ ఉన్నాడు. నీకు తెలుసు, వీడు అతి గారాబంగా పెరిగాడు, వాడికి కష్టాలు తెలియవు. నేను వెళ్ళిపోయిన తర్వాత వాడికి సుఖాలు ఉండవు కదా. నీ దగ్గర పిన్ని దగ్గర ఎలా ఉండాలో వాడికి తెలియదు కదా. నా భార్య మీ వదిన తార బతుకుతుందో లేదో నాకు తెలియదు. అందుకని నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో. వాడికి నువ్వే రక్షకుడివి, తండ్రివి. నీతో కలిసి రాక్షసులతో యుద్ధం చేస్తాడు. మంచి పరాక్రమం కలిగిన వాడు. తారకి ఒక గొప్ప శక్తి ఉంది సుగ్రీవ. ఎప్పుడైనా ఒక గొప్ప ఉత్పాతం గనక వచ్చిందా, అప్పుడు మనం ఏమి చెయ్యాలో నిర్ణయించుకోలేని స్థితి గనక మనకు వస్తే, ఈ తార సూక్ష్మ బుద్ధితోటి ఆలోచించి చక్కటి సలహా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఈ తార యొక్క సొత్తు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే, ఈ తార బ్రతికి ఉంటే ఆమె మాట విను, ఆమె యొక్క సహాయం తీసుకో. నీవు రాముడి యొక్క కార్యం ఏమాత్రం శంకించకుండా, అశ్రద్ధ చేయకుండా చేయాలి. లేకపోతే అది అధర్మం అవుతుంది. అప్పుడు నేను వెళ్ళేటటువంటి ఈ మార్గంలో నువ్వు కూడా వచ్చేస్తావు సుగ్రీవ. అందుకని జాగ్రత్తగా ఉండు. దీనినంతటిని చూస్తూ ఉన్నటువంటి సుగ్రీవుడి యొక్క ముఖం ఎలా ఉంది అంటే, రాహుగ్రస్తమైనటువంటి చంద్రబింబంలాగా కాంతి విహీనమైపోయింది. ఇమాంచ మాలామాధస్వ దివ్యాం సుగ్రీవ కాంచనీం ఉదారా శ్రీస్థితాహ్యాస్యాం సంప్రజహ్యాన్మృతే మయి. వాలి అంటున్నాడు, నాయనా సుగ్రీవ, నా తండ్రి అయినటువంటి మహేంద్రుడు ఇచ్చినటువంటి మాల నా మెడలో ఉంది. నా ప్రాణం గానక వెళ్ళిపోతే నా దేహం నుంచి, అప్పుడు ఈ మాల అపవిత్రం అయిపోతుంది. శవం మీద ఉంది కాబట్టి ఈ మాల జయాన్ని తీసుకొస్తుంది. అందుకని నీకిస్తున్నాను, తీసుకో అని ఆ మాలని సుగ్రీవుడికి ఇచ్చాడు. వాస్తవానికి తన కొడుక్కిచ్చుకోవచ్చు తన తర్వాత, కానీ తన తర్వాత రాజు కాబోయేది సుగ్రీవుడు, రామకార్యం చెయ్యాలి, అందువల్ల సుగ్రీవుడికి ఇచ్చాడు. అంగదుడితో అంటున్నాడు, నాయనా అంగద,
నీకు ఈ సుగ్రీవుడే ఇక మీదట తండ్రి లాంటివాడు. అతడిని ఏ సమయంలో కూడా బాధ పెట్టద్దు, అవినయంగా ప్రవర్తించద్దు. సుగ్రీవుడితో స్నేహం లేని ఉదాసీనులతో గాని, సుగ్రీవుడికి యొక్క శత్రువులతో గాని ఏనాడు కలిసి తిరగద్దు అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి యొక్క ముఖార విందాన్ని చూస్తూ ఆ తర్వాత దృష్టిని మెల్లగా పాదాల వైపు మళ్లించి ప్రాణోత్క్రమణం చేశాడు. వాలి అధర్మంగా తమ్ముడి యొక్క భార్యను పొందినా శ్రీ మహావిష్ణువు యొక్క అవతార స్వరూపుడైనటువంటి 16 కళలతో ఉద్భవించినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క దర్శన భాగ్యం పొందాడు. దానివల్ల ఆయన చేత మరణం పొంది సద్గతులు పొందాడు. ఎటువంటి వాడైనా శరణు కోరుకునేవాణ్ణి సదా రక్షించి ఉత్తమ గతులను ప్రసాదించేటటువంటి శ్రీ సీతారాముల యొక్క దివ్య పాదార విందాలని ఆశ్రయించి శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి దివ్య నామాన్ని ప్రతినిత్యం 11 సార్లు కనీసం జపించుకొని మనం పునీతులు అవుదాం అని మీతో మరొక్కసారి మనవి చేసుకుంటూ ఈ యొక్క అంశాన్ని రామచంద్రమూర్తి యొక్క కృపతో ముగించే ప్రయత్నం చేస్తున్నాను. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. అందరికీ స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.